రాజకీయ వ్యూహకర్త, సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న ప్రశాంత్ కిషోర్ తోనూ నారా లోకేష్ ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీకి ఎలా పునర్వైభవం తీసుకురావాలనే అంశాలపై ఆయనతో కీలక చర్చలు జరిపారట. ఈ పరిణామాలను గమనిస్తే అత్యంత వేగంగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారన్నది వాస్తవమేనని తెలుస్తోంది. ఇక రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఉనికి కోల్పోయిన టీడీపీ తిరిగి పూర్వ వైభవాన్ని పొందేలా చంద్రబాబు తనయుడు లోకేష్ పకడ్బందీ వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఆయన ఒకప్పటి సహచరుడు, షో టైమ్ కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు రాబిన్ శర్మ సహాయం తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇటీవలే ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయిన లోకేష్ తెలంగాణలో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే విషయంపై ఎక్కువ చర్చించినట్టు చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కు తెలంగాణ రాజకీయాలపై అవగాహన ఉంది. దీంతో ఆయన సూచనలు తమకు యూజ్ అవుతాయని లోకేష్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.